వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆంధ్రప్రదేశ్ పర్యటనలతో కలకలం సృష్టిస్తున్నారు. సంక్రాంతి సంబరాలకంటూ భీమవరం వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి కుంపటి పెడితే తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ద్వారకా తిరుమలకు వచ్చారు. ఆయనకు స్వయంగా తెలుగుదేశం పార్టీ నేత చెలికాని సోంబాబు స్వాగతం చెప్పడం వివాదంగా మారింది. చెలికాని సోంబాబు ఉదంతం తెలిసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాకు వచ్చి ఇక్కడ కుల రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అటు చంద్రబాబు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బంధుత్వాలుంటే ఇంట్లో పెట్టుకోండి, కానీ బంధుత్వాల పేరుతోటి టీఆర్ఎస్ నేతలతో ఎవరూ కలవద్దని హెచ్చరించడం పరిస్థితి చూస్తుంటే చాలా తీవ్రతను తెలియజేస్తుంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ ఓట్లనే కేసీఆర్ టార్గెట్ చేశారా అనే అనుమానం కూడా కలుగుతోంది. అందుకే బీసీ నేతలంతా ఏపీకి క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదేనా అనే అంశం మీద ఇవాళ మనం చర్చించబోతున్నాం. మొత్తంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నటువంటి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్లో భాగంగానే ఇలా టీఆర్ఎస్ నేతలను, అలాగే ఏపీకి సంబంధం ఉన్నటువంటి, ఏపీతో బంధుత్వాలు ఉన్నటువంటి నేతలను ఒక్కొక్కరిగా ఏపీకి పంపుతున్నారా, ఏపీలో ఉన్నటువంటి రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారంటే ఖచ్చితంగా ఒక రకంగా అవుననే సంకేతాలే వస్తూ ఉన్నాయి. ఒకవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ పండుగ సందర్భంగా వచ్చారు. ఆయన వచ్చి రాజకీయాల గురించి మాట్లాడతారు. గుళ్ళు గోపురాలు అంటూ వచ్చారు, అయినా రాజకీయాలు మాట్లాడారు గుళ్ళల్లో కూడా. మరోవైపు మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే, ఆయన ద్వారకా తిరుమలకు వచ్చారు, ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు. మరోవైపు సనత్ నగర్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా ఇటు చిలకలూరిపేటకి వచ్చి సరైన సమయంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆయన కూడా వచ్చి ఇటు సరైన సమయంలో సరైన గిఫ్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన కూడా వ్యాఖ్యానించారు. మొత్తంగా వీళ్ళు రాజకీయాలు చేయడానికి వస్తున్నారా, లేకపోతే బంధుత్వాల కోసం వస్తున్నారా, లేదా దేవుడి కోసం వస్తున్నారా ఏపీకి అనేది ఇప్పుడు చాలా పెద్ద కీలక చర్చనీయాంశం అయిపోయింది. మరొక వైపు ఇటు ప్రతిపక్ష పార్టీ, ఇటు అధికార పార్టీ ఇద్దరు అధినేతలు కూడా విదేశీ పర్యటనలు రద్దు చేసుకొని పూర్తిగా ఏపీ రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్నారు. ఇది కూడా ఇవాళ హాట్ టాపిక్గా మారింది. ఇటు జగన్ లండన్ పర్యటన వాయిదా వేసుకున్నారు, చంద్రబాబు దావోస్ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఏం చేయబోతున్నారు వీళ్ళు పర్యటన వాయిదా వేసుకొని ఆ తర్వాత ఎందుకు పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చిందనేది కూడా చాలా పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఏం జరగబోతుందని ముందుగా ఇదే విషయంపై చర్చించేందుకు మనతో పాటు సురేష్ గారు టీడీపీ నాయకులు అమరావతి స్టూడియోలో ఉన్నారు, గెల్లు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ స్టూడియో నుంచి మనకు అందుబాటులో ఉన్నారు, రాజీవ్ గారు వైసీపీ నాయకులు వైజాగ్ నుంచి అందుబాటులో ఉన్నారు. అందరికీ వెల్కమ్ సార్. ముందుగా శ్రీనివాస్ గారు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏపీలో అడుగు పెడతా ఉన్నారు. పండగ పేరుతోటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏపీలో అడుగు పెట్టడం దేనికి సంకేతం? కేసీఆర్ చెప్తున్నట్టుగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికేనా, లేకపోతే కేవలం బంధుత్వాల కోసమే, లేకపోతే గుడులు దర్శించుకోవడానికే, దేవాలయాలు దర్శించుకోవడానికే ఎమ్మెల్యేలంతా వస్తున్నారా? ఇంకా మేము అఫీషియల్గా అయితే ఏం మొదలు పెట్టలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇది చర్చల దశలో మాత్రమే ఉన్నది. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నిన్న మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఓన్లీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారితో నిన్న మాత్రమే కలిసినాం. ఇలా దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ఇవాళ నవీన్ పట్నాయక్ గారిని కలవడం జరిగింది, మమతా బెనర్జీ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు హైదరాబాద్కి వచ్చి కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి వెళ్లడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మంది నాయకులు, ఇలా ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా, నాన్ కాంగ్రెస్ నాన్ భారత్ బీజేపీ పార్టీ నాయకులు అందరూ ఇవాళ కేసీఆర్ గారితో ఇలా టచ్లో ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి ఎజెండా బాగుంది. కేసీఆర్ గారి ఎజెండా సక్సెస్ అయితే ఈ దేశం చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతుంది, అన్ని రాష్ట్రాలు బాగుపడతాయనే అనే ఒక విశ్వాసాన్ని ఇవాళ చాలా అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా నమ్ముతా ఉన్నారు. ఇలా అదే రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా నమ్మకం ఏర్పడ్డది. ఇలా కేసీఆర్ గారి పని విధానం మీద, వారి యొక్క ఎజెండా మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా నమ్మకం ఉన్నది. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఇంటికి ఆహ్వానించడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఒక సంవత్సరం క్రితమే కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాను, ఒక ప్రజా ఫ్రంట్ అనే పేరు ఆ రోజు విడుదల చేసినాం. కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ప్రజా ఫ్రంట్ అనే పేరును కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కలిసి దాన్ని కాపీ కొట్టుకొని మొన్న ఎన్నికల్లో పేరు ఏమైంది, ప్రజలు తిరస్కరించరు. ఇవాళ మేమేమంటున్నామంటే ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు. ఆ రోజు జర్నలిస్టులు కూడా చాలా మంది అడిగారు, మీరు ఫెడరల్ ఫ్రంట్ అని అంటున్నారు, అన్ని రాష్ట్రాలను కలుపుకొని పోతానంటున్నారు,
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు కలుపుకుంటారని చెప్పి ఆ రోజు మీడియా మిత్రులు ప్రశ్నించినప్పుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. చిన్న రాష్ట్రాలు రాష్ట్రాలన్నీ బాగుపడాలనే ఎజెండాలని పెట్టుకున్నాం కాబట్టి నాకు ఎలాంటి భేషజాలు లేవు. ఇలా రాష్ట్రాలు సపరేట్గా విడిపోయినాం. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఎలాంటి వివాదాలు, వ్యక్తిగతంగా ఎలాంటి వివాదాలు లేవు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారితో కలసడానికి సిద్ధంగా ఉన్నా. నేనే స్వయంగా వారితో మాట్లాడి నేను ఆంధ్రప్రదేశ్ అమరావతికి వెళ్లి కలుస్తా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన తర్వాత రెండవ రోజే చంద్రబాబు నాయుడు గారు తిరస్కరించారు. నేను కేసీఆర్ గారితో ఎట్టి పరిస్థితిలో కలిసే ప్రశ్నే లేదని చెప్పిండు. అటు బద్ద వ్యతిరేకి ఈ 60 సంవత్సరాల కాలంలో అత్యధిక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీతోని చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపారు. ఎన్టీ రామారావు గారు అయితే ఏ కాంగ్రెస్ పార్టీ మీద అయితే వ్యతిరేకంగా పార్టీ పెట్టిరో ఇలా అదే పార్టీని తీసుకెళ్లి ఆ పార్టీ నాయకులతోని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇవాళ జీర్ణించుకుంటలేరు. మొన్న మీరు చూసిరు ఒక మాట. ఈ రోజు పండుగల పేరుతోటి టిఆర్ఎస్ నాయకులు ఏపీలోకి వచ్చి రాజకీయాలు మాట్లాడడం ఎలా చూడాలి? కేవలం పండుగ తప్పే ఉన్నా చెప్పండి. ఒక మాట పండుగ రావడానికి తప్పంటే మాట వినండి. టిఆర్ఎస్ నాయకులు ఏపీకి ఎందుకు వచ్చారు చెప్పండి. రావడానికి తప్పు అని అంటలేదు, రావడానికి తప్పు అంటలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మామూలు ఒక పార్టీ కార్యకర్త కాదు. టీఆర్ఎస్ పార్టీలో ఒక బలమైన నాయకుడు, పొలిటికల్ గా చూసుకుంటే రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. కాబట్టి సహజంగా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీడియా మిత్రులు అడిగారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఉన్నది. కాబట్టి అక్కడ మీడియా మిత్రులు అడిగిన సందర్భంగా కేసీఆర్ గారు అయితే ఏదైతే మాటలు మాట్లాడారో, ఏదైతే చెప్పారో దానికి ఆ విధంగా అక్కడ వారు చెప్పడం జరిగింది. అందులో తప్పే ఉన్నదండి. రాజకీయాల కోసం రాజకీయాల్లో ఉండి రాజకీయాలు మాట్లాడితే తప్పెట్లయితుంది? రైట్. బంధుత్వాల కోసమో లేకపోతే దేవుళ్ళని దర్శించుకోవడానికో వచ్చినప్పుడు రాజకీయాలు ఎందుకు అనేది ఇక్కడ టీడీపీ సంధిస్తున్న ప్రశ్న. ఇప్పుడు బంధుత్వాలకు పోయినా ఎట్లా పోయినా కూడా సమాజంలో మనం బతుకుతున్నదే సివిల్ సొసైటీలో ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు, ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీడియా వాళ్ళకు అడగాలని ఒక ఆతృత ఉంటుంది. వాళ్ళకు కూడా సమాజానికి వీరి ఒపీనియన్ చేరవేయాలనే ఒక ఆలోచన ఇలా మీడియా వాళ్ళకు ఉంటుంది. మీడియా వాళ్ళ తప్ప చెప్పండి. తలసాని శ్రీనివాసరావు గారు పండుగ కోసం మీరు ఒక గుడికి పోయినప్పుడు మీడియా వాళ్ళు మీరెట్లా బయట తీసుకున్నారంటే మీకు ఎంత బాధ అనిపిస్తుందో ఇలా మాకు కూడా అంతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పోయిన సందర్భంగా వాళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్పిన అందులో తప్పే ఉన్నది. తలసాని శ్రీనివాసరావు గారు ఏమైనా రాంగ్ మాట్లాడిరా? అట్లా లేదు కదా. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎజెండాను తలసాని శ్రీనివాసరావు గారు చెప్పారు. వాళ్ళ తప్పే ఉన్నదా? ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉండండి. ఇప్పుడు తలసాని శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్కు రాగానే ఎందుకు భయం అవుతుంది? ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏదైనా రాజకీయాల్లో స్పోర్టివ్గా తీసుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏపీకి వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చినప్పుడు మేమేమైనా అదేనమ్మా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఎక్కడైనా తిరగచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. మొన్న మేము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మేము పోటీ చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ అంటే అన్ని రాష్ట్రాలు కలుపుకొని రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పి నేను చెప్పిన తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పోటీ చేస్తామని చెప్పి మా నాయకుడు కేసీఆర్ గారు కానీ మా పార్టీలో మిగతా వాళ్ళని ఎవరు మాట్లాడలే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు భయం అవుతుంది? ఇవాళ కేసీఆర్ గారి ఎజెండా చాలా బాగున్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కేసీఆర్ గారి ఎజెండాకు ఇలా మద్దతు ఇస్తా ఉన్నారు. ఇలాంటి నాయకుడు మాకు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పుట్టలేదని చెప్పి ఇలా ఏపీ ప్రజలు ఇలా బాధపడతా ఉన్నారు. రైట్. రాజీవ్ గారు ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ రావడం వెనుక, అలాగే టిఆర్ఎస్ నాయకులంతా రావడం వెనుక వైసీపీ నేతలు కూడా ఉన్నారనేది టీడీపీ ఆరోపణ. అలాగే మనం భీమవరంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పక్కన కూర్చున్న కొంతమంది వైసీపీ నాయకుల్ని కూడా చూసాం. ఎందుకు వైసీపీ టిఆర్ఎస్ నాయకుల్ని ఇక్కడ తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారనేది ఒక ప్రశ్న ఉద్భవిస్తోందన్నమాట. అంటే కేవలం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో భాగంగా టిఆర్ఎస్ నాయకులు వస్తూ ఉంటే వైసీపీ నాయకులు వాడికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారా ఇక్కడ? సార్, ఖచ్చితంగా ఒక అంశాన్ని ఏంటంటే ఇది పండగ వాతావరణంలో వచ్చినటువంటి నేతలు వాళ్ళ వ్యూహాలు ఏమున్నాయో మనకైతే తెలియదు. కానీ ఒక అంశం ఇక్కడ చాలా సుస్పష్టంగా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తన నీడను తనే చూసి భయపడిపోయేటటువంటి అత్యంత బలహీనమైనటువంటి నాయకత్వం. మరి అది వయసు రీత్యా వచ్చిందా లేదా ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు రీత్యా ఆయన అంత భయపడుతున్నారేమో నాకు తెలియదు. కానీ తన నీడను కూడా తను చూసి భయపడే పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అది నెంబర్ 1. తర్వాత మీరు ఇప్పుడు పక్కన కూర్చున్నారు లేదా వాళ్ళకి సాదర స్వాగతం పలికారు అని మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో ఇదే గుడి దర్శనాలకు వచ్చినప్పుడు ఈ విధంగానే ఎవరు కేసీఆర్ గారు వచ్చినప్పుడు, వాళ్ళ మంత్రులు వచ్చినప్పుడు ఇదే విధంగా వారి మీకు ఇక్కడ ఫోటోలు కూడా మేము చూపించగలుగుతాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు చూడండి,
ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆలింగనాలు చేసుకున్నారు. మీరు దయచేసి కెమెరా జూమ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే కేసీఆర్ గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆలింగనాలు చేసుకున్నారు. ఇదే విధంగా ఇది మరి ఆలయాలకు వచ్చినప్పుడు ఇక్కడ మీరు రాజకీయాలు మాట్లాడటం ఏంటి? మరి ఆలయాలకి పండగలకు వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదని ప్రశ్నించేటటువంటి పరిస్థితుల్లో సొంత బావమరిది శవాన్ని పక్కన పెట్టుకుని, పార్థివ దేహాన్ని భౌతిక గాయాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్ గారితో నేను చర్చలు జరిపాను పొత్తు కోసం నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారే, దాన్ని ఏమని వర్ణించాలి? వాస్తవానికి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఏ ఉద్దేశంతో రాజకీయాలు మాట్లాడారో మాకు తెలీదు. మాకు కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ పొత్తు లేదు. మాకు కానీ వాళ్ళేం వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేసే పరిస్థితి లేదు. కాకపోతే నిన్న జరిగినటువంటి సమావేశం, మొన్న రీసెంట్ గా కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నటువంటి భేటీ తర్వాత జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నారు తప్ప ఇందులో పెద్ద ఆంతరం ఏమి ఉండదని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. సురేష్ గారు మీరు ఎలా చూస్తారు? ఈరోజు పండగ పేరుతోటో లేకపోతే దేవాలయాల పేరుతోటో టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ మొదటి నుంచి భయపెట్టడమో లేకపోతే ఒక మాట అయితే చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా టీడీపీకి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని. సో ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నాయకులు ఇలా వచ్చి ఇలా బంధువుల పేరుతోటో లేకపోతే దేవాలయాల పేరుతో వచ్చో ఇక్కడ రాజకీయాలు చేయడానికి వస్తున్నారని అనుకోవాలా? టీడీపీ ఎలా భావిస్తోంది ఈ పర్యటనలని? 2 days బ్యాక్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఇక్కడ ఏదో బీసీలు అన్యాయం జరుగుతుంది, బీసీలకి ఐక్యత కోసం నేను చేస్తాను అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీలకి ఏం చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ బీసీలందరికీ తెలుసు. అసలు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిలో 1987లో లోకల్ బాడీస్లో బీసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చి దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళందరూ జిల్లా పరిషత్ చైర్మన్లుగా అభివృద్ధి వాళ్ళ పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఏం చేసేవారంటే ఒక 1994 ముందు వారిని అడగండి. ఇవాళ 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 26 బీసీ కులాలని బీసీలోంచి తీసేశారు. అక్కడ బీసీలకి ఏం న్యాయం చేశారు? 26 కులాలని. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణలో 26 బీసీ కులాలను తీసేస్తే వాళ్ళని మళ్ళీ బీసీల్లో చేర్చమని చెప్పి ఒక నిమిషం ప్రాథమిక అంశం నేను చెబుతున్నానండి. ప్రాథమిక అంశం 26 కులాలను వీళ్ళు వాళ్ళ బీసీలు ఏడలా ముసల కన్నీరు సంస్కారం ఇంకొకరు మాట్లాడేటప్పుడు రాజీవ్ గారు ప్లీజ్. అంశం కాదు, మీకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. మీరు అయితే చెప్పండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చినప్పుడు వ్యాఖ్యలు కూడా టీఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వస్తే మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరెందుకు ఉలికి పడతారు? మీరెందుకండి బుధానేసుకుంటారు? రైట్ టీడీపీ ఈ పర్యటనల్ని ఎలా చూస్తుంది? మేము భయపడేది లేదు, కంగారు పడి వీళ్ళ ఉడత ఊపులు చూసి ఎవరో భయపడరు. వీళ్ళంత నాయకులు, వీళ్ళు తెలుగుదేశం పార్టీలో గెలిచి ముగ్గురు వాళ్ళు మీరు చెప్పిన ఉటంకించిన ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళినాళ్లే. కాబట్టి వాళ్ళని చూసి ఇక్కడ భయపడేది, వాళ్ళ నాయకత్వం వాళ్ళు ఏదో చేస్తారనేది లేదు. కానీ మీరు వచ్చేదో డైరెక్ట్గా రండి, మేమేమి దొంగసాటుగా సాటు రాలేదు కదా. మీరు వచ్చారు, మాట్లాడుతున్నారు, మీరు చెప్పే బీసీ కులాల గురించే మేము చెబుతున్నాం. ముందు మీరు మీ రాష్ట్రంలోని ఈ రాష్ట్రం గత 4 సంవత్సరాలు 47,000 కోట్లు ఖర్చు పెట్టింది, తెలంగాణలో 17,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు అవి వదిలేసేసి ఎంతమంది ఇవాళ కేఈ కృష్ణమూర్తి గారు మా దగ్గర డిప్యూటీ సీఎం గారు, యనమల రామకృష్ణుడు గారు డిప్యూటీ సీఎం గారు, మీరు ఎవరున్నారు? నలుగురు మీరే ఉన్నారు, పదవులని మీరే కుటుంబంలో పంచుకున్నారు. ఇవన్నీ కాదు. మేము ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఖచ్చితంగా స్పీకర్ను బీసీకి ఇచ్చింది. మేము మాట్లాడుతుంటే ఎంబీసీల కోసం ఇలా స్పెషల్ కార్పొరేషన్ పార్టీ వచ్చినప్పుడు మాట్లాడండి. సార్ ఒక మాట వినండి. ఆంధ్రప్రదేశ్ ద్రోహులు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్ర నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. మీరు ఆగండి, మీరు మాట్లాడే అవకాశం మీరు అడ్డం పడమాకండి. రైట్
మీరు మాట్లాడిన సేపు మేము విన్నాం. రైట్, మీరు చెప్పండి. నిన్న వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు కలిశారు. వీళ్ళు ఏదో ఫెడరల్ ఫ్రంట్ అని ఒక జనరలైజ్ చేసేసి ప్రత్యేక హోదా ఏమంటే మొన్న అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్లో జరిగిన రోజున మీరు టీఆర్ఎస్ ఎంపీలు అసలు నోటీసు చదవనిచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు పార్లమెంట్లో. దేని మీద పెట్టాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా ఇవ్వలేదు, హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాం. పెడితే స్పీకర్ గారు కనీసం నోటీస్ చదవడానికి నోటీస్ సబార్డర్లో లేదని వాయిదా వేశారు. ఎన్ని రోజులు జరిగిందంటే నాటకం? మీకు ఎక్కడో చిత్తశుద్ధి? ఇవాళ వచ్చి మాట్లాడతారు. ఆ రోజున హోదా మీద ఓటింగ్ జరిగింది. టీఆర్ఎస్ ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా హోదా ఇవ్వమని వేశారా? ఓటు వేశారా? మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేశారా? వాళ్ళు అసలు లోక్సభలోంచి బయటికి పారిపోయారు. పారిపోతే వీళ్ళు వాళ్ళ చర్చల్లో వినోద్ కుమార్ గారు ఏం మాట్లాడారు? పోలవరంకు సంబంధించి వెస్ట్ గోదావరిలో కలిపిన 7 మండలాల గురించి, ఆంధ్రాలో కలిపిన 7 మండలాలని రాజ్యాంగ సవరణ చేసైనా సరే వెనక తీసుకోవాల్సిందే. మీకు ఆ 7 మండలాలు లేకపోతే పోలవరం ప్రాజెక్టు యొక్క ఉనికి ఎక్కడుందండి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు పలానా రోజున 7 మండలాలు గుంజుకుంటామన్నారు. నిన్న కూడా మొన్న డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎలక్షన్లో కేసీఆర్ గారు 7 మండలాలను గుంజుకున్నారు. ఆ రోజున రాజ్యాంగ సవరణ చేసిన రోజున మీరు లేరండి పార్లమెంట్లో. స్ట్రైట్ గా ఈరోజు సీఎం చంద్రబాబు కూడా మాట్లాడిన విషయం ఏంటంటే చంద్రబాబు గారు కూడా మాట్లాడిన విషయం ఏంటంటే ఇలా దేవాలయాల పేరుతోనో బంధుత్వాల పేరుతోనో వచ్చి రాజకీయాలు చేయబోతున్నారు. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టీడీపీ నేతలకు కూడా ఇలా బంధువుల పేరుతోటి వచ్చి చేస్తే గనక రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా వచ్చి మాట్లాడితే గనక మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా సరే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోమని చెప్పారు. అది టీడీపీ ఈ పర్యటనల్ని టీడీపీ ఎలా చూస్తుంది? ఈ పర్యటనని టీడీపీ ఎలా చూస్తుంది? వీళ్ళు వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి చేస్తున్నారు. ఆ దాడిగానే చూస్తున్నాం. మిమ్మల్ని క్షమించరు. ఎందుకు? మీరు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి మొన్న ఫిబ్రవరిలో కేసీఆర్ గారు ఇక్కడికి వెళ్ళారు, కలకటా వెళ్ళారు మమతా బెనర్జీ గారిని కలవటానికి. వారు ఒకటి స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడిగారు. ఏమంటే మీరు ఇక్కడ దాకా వచ్చారు, మీ పక్క రాష్ట్రం, మీ సాటి తెలుగు రాష్ట్రం, మొన్నటిదాకా మీ అన్నదమ్ములుగా ఉండి విడిపోయిన రాష్ట్రం, వారిని కలిసి వచ్చారా అని అడిగారు. కలవలేదు అన్నారు. మరి అక్కడ కలవకుండా ఇక్కడికి వచ్చి ఏం చేస్తారని అడిగారు. అందుకని మీరు 2 రాష్ట్రాల సమస్యలు ఇవ్వాలండి. కవిత గారు పోలవరానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు, తెలంగాణ జాగృతి పేరుతోటి వేశారు. అది మీరు జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తున్నారా దాన్ని? ఏపీ జెన్కోకి 5,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయల గురించి అడగలేదు. రెండోది, మొన్న ఈ మధ్య ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఆ పంపకం గురించి, ఆ నిధుల గురించి ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఇవాళ వరకు కేసీఆర్ గారు ఆర్డర్ని ఒబే చేయలేదు. వాళ్ళ వరకు సుప్రీంకోర్టు అవే ప్రశ్నలు మీకు కూడా వర్తిస్తాయి. ఒక్క నిమిషం, అవే ప్రశ్నలు మీకు కూడా వర్తించిన నన్ను పూర్తి చేయండి. తర్వాత మూడోది, పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ దొంగిలించుకెళ్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ మా హక్కుగా గోదావరి నుంచి పట్టిసీమను పూర్తి చేసుకుని 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కృష్ణా డెల్టా రైతుల కోసం కృష్ణా డెల్టా రైతులకి వచ్చిన నీళ్లుని అక్కడ మేము పోతిరెడ్డిపాడు ద్వారా ఈవెన్ పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చాం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలించుకెళ్తున్నారని సిగ్గుపడాలి. ఎక్కడ దాకా వచ్చినాయి? వాళ్ళ పులివెందులకు కూడా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి వచ్చినాయి, వెనకబండి ప్రాంతం అనంతపురం జిల్లాకు వచ్చినాయి, కడపకు వచ్చినాయి, కర్నూలులో కలుపుతుంది. ఇలాంటి మౌలికమైన విషయాల మీద నిన్నేమైనా చర్చ చేశారా? మీరు హోదా అనే ఒక ముసుగులో హోదా కోసమైతే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున కేసీఆర్ గారు కానీ మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు పారిపోయారు పార్లమెంట్ నుంచి? రైట్ రాజీవ్ గారు, ఇలాంటి విషయాల మీద కేసీఆర్ ని మీరు ఎలా నమ్ముతారు? వీటి గురించి కాదు, మౌలికమైన విషయాల మీద రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈవెన్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ, ఈవెన్ ప్రత్యేక హోదా విషయంలో కూడా ఏపీకి ఇచ్చే ప్రత్యేక హోదా ఇస్తే కనుక ఖచ్చితంగా అలాంటి రాయితీలే మాకు కూడా ఇవ్వాలంటూ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చింది. మీరు ఎలా టీఆర్ఎస్ పార్టీని నమ్మబోతున్నారు? ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఎలా ఆ ఫ్రంట్లో కలవబోతున్నారు మీరు? అంటే ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు
ఇలానే ముడిపడి ఉంటాయి, లేకపోతే కేసీఆర్ ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారని మీకు నమ్మకం ఎలా కలిగింది అసలు? మీరు టీడీపీ ప్రతినిధి గారికి ఇచ్చిన సమయాన్ని కూడా నాకు కేటాయిస్తే నేను సంపూర్ణ విశ్లేషిస్తాను. ఖచ్చితంగా. దయచేసి నాకు ఒక నిమిషం కూడా సమయం కేటాయించండి. Yes. ఇప్పుడు ముందు మాట్లాడితే ఇప్పుడు మేమేమి టీఆర్ఎస్ పార్టీతో నిన్న మాది పొత్తు అనేది కాదు. పొత్తు అంటే ఇప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చి పోటీ చేసి సీట్లు మాట్లాడుకుంటే అది పొత్తు. ఫెడరల్ ఫ్రంట్ అంటే మా పార్టీ యొక్క స్టాండ్ ఏంటంటే రేపు ప్రత్యేక హోదా నినాదం కోసం మనకున్నటువంటి 25 మంది ఎంపీలతో పాటు పక్క రాష్ట్రం పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 17 మంది ఎంపీలు 42 మంది ఎంపీలు కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా ఆంధ్రుల యొక్క నినాదించి ఆ హోదాను మనకు కట్టిపెట్టి కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఉండేటువంటి ఎంపీలు తాలూకా మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా నిన్న జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఫెడరల్ ఫ్రంట్ అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో అదొక రాష్ట్రం, దానికి ఒక ప్రభుత్వం, దానికి ఒక ముఖ్యమంత్రి. దీనికి ఒక రాష్ట్రం, ఈ ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యమంత్రి. మన సమస్యలు మనకున్నాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. ఇదే మాదిరిగా దేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్న రాష్ట్రం మీద కూడా కేంద్ర ప్రభుత్వం చూసేటటువంటి ఒక నిర్లక్ష్య ధోరణిలో ఉండేటువంటి చిన్న చూపుని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా ఫైట్ చేస్తే వాళ్ళకు సంఖ్యాపరంగా ఉండేటువంటి బలం అంతగా సరిపోదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వల్ల వివక్షకు గురవుతున్నటువంటి చిన్న రాష్ట్రాలన్నీ కూడా మాక్సిమం కలిసి ఒక శక్తిగా, ప్రత్యామ్నాయ శక్తిగా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు ఉండేటువంటి 2 మహాకూటములకి ప్రత్యామ్నాయంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ తయారవ్వాలనేది ఇందులో ఆంతర్యం. అందులో మా స్వార్థం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కు ప్రత్యేక హోదాకి ఎవరు మద్దతు ఇస్తామంటే వాళ్ళకి మేము ఓకే చెప్తామని చెప్పి మా నాయకుడు గతంలోనే చెప్పారు. అదే విధంగా ఈ రోజు నేను చెప్తున్నారు, తెలంగాణ వాళ్ళు ప్రత్యేక హోదా విషయంలో గతంలో అడ్డుపడ్డారు 1-2 పర్యాయాలు. మరి ఈ 4.5 ఏళ్ళు ఇందాక టీడీపీ మిత్రులు కూడా చెప్పారు చాలా విషయాలు ఇవన్నీ వ్యతిరేకించారని. ఇవన్నీ వ్యతిరేకించారు. ఉండండి, నాది కంప్లీట్ అవ్వలేదు. నన్ను కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ 1 minute. ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పారు చాలా విషయాలు వ్యతిరేకించారని. అయితే అవన్నీ వాళ్ళు వ్యతిరేకించారని ఈ రోజే తెలిసిందా, లేకపోతే నిన్ననే తెలిసిందా, లేకపోతే 5 ఏళ్ల నుండి కూడా తెలుసా? ఒకవేళ మీకు 5 ఏళ్ల నుండి తెలుసుండుంటే కేసీఆర్ గారిని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకు మీరు నిలదీయలేదు? కేసీఆర్ గారితో మీ మంత్రులు ఎందుకు అలాయ్ బలాయ్ అంటూ తిరిగారు? అంటే మీకు ఈ రోజు ఎన్నికల్లో మీరు పొత్తు కోసం వెళ్తే వాళ్ళు మిమ్మల్ని చీకొట్టక ముందు వరకు కేసీఆర్ గారు మీకు వీరుడు, సూర్యుడు, ధీరుడు. మీరేమో దండలేస్తారు, దండాలు పెడతారు, ఒంగొంగు నమస్కారాలు చేస్తారు, ఆలింగనాలు, ఆత్మీయ సమావేశాలు, అలాయ్ బలాయిలు. మిమ్మల్ని చీకొడితే అక్కడ ఎన్నికలు మీరు కాంగ్రెస్ తో వెళ్లి బోర్లా పడి బొలికలు చితక్కొట్టించుకుంటే ఈ రోజు మీకు కేసీఆర్ ఆంధ్ర ద్రోహి. ఎన్నాళ్ళు మీరు నిద్రపోయారా? మీరు నిద్రపోయారని చెప్పి మీరు ఎందుకంటే సంస్కారం లేదా? మీకు సంస్కారం లేదా? ఇందాక నన్ను అడిగారు కదా, కంప్లీట్ ఆగండి. ఎందుకు మధ్యలోకి వస్తారు? మీరు ఆగండి. మీకు సంస్కారం లేదా? మీకు సంస్కారం లేదంటే మీకు సంస్కారం లేదు అంటే మీరు ఆగండి. మీకు ఎందుకు భయం? మీరు ఇందాక నన్ను అడిగినప్పుడు నేను ఆగండి. మీకు సంస్కారం లేదా? సంస్కారం ఉంటే ఆగండి. సంస్కారం లేదని ఆగిపోతా. మీకు సంస్కారం ఉంటే ఆగండి. ఇందాక మీరు నన్ను అడిగారు, మీకు సంస్కారం సంస్కారం ఉంటే ఆగండి. సంస్కారం ఉంది, మీకు సంస్కారం ఉంటే ఆగండి. ఓకే సార్, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే విధంగా మేము మా పార్టీ వెరీ క్లియర్ స్టాండ్. ప్రత్యేక హోదా అంశం కానీ ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి హామీ అమల్లో గానీ ఖచ్చితంగా ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళతోనే మేము ఉంటాం. ఇప్పుడు కూడా జరిగినటువంటి కేవలం ప్రాథమిక చర్చలు మాత్రమే. తర్వాత కూడా కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి దీనిపైన సుదీర్ఘ చర్చలు జరుపుతారు. మా పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. ఎక్కువ మంది ఎంపీలు ఉంటేనే పోరాడడానికి సాధ్యం అవుతుంది కేంద్ర ప్రభుత్వం మీద. ఎక్కువ మంది ఎంపీలు ఉంటేనే ఖచ్చితంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలని సమకూర్చుకోగలమనేది ఈ ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం. రాష్ట్రాల ప్రయోజనాలే ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం కదా. ఎక్కువ మంది ఎంపీలు ఉంటేనే. ఎక్కువ మంది ఎంపీలు కాంగ్రెస్ కున్నారా, టీఆర్ఎస్ కున్నారా? కాంగ్రెస్ కున్నారా, టీఆర్ఎస్ కున్నారా? కాంగ్రెస్ ఆల్రెడీ మేము అధికారంలోకి వస్తే గనక ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నాం, ప్రత్యేక హోదా మీదనే మొట్టమొదటి సంతకం అని కాంగ్రెస్ చెప్తోంది. టీఆర్ఎస్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని రాష్ట్రాల ప్రయోజనాలు సాధించుకుందామని ఫెడరల్ ఫ్రంట్ చెప్తోంది. ఏది ముఖ్యం అప్పుడు వైసీపీకి? టీఆర్ఎస్ 17 సీట్లు ముఖ్యమా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమా? కాంగ్రెస్ మద్దతు ఎందుకు కోరరు? లేకపోతే కాంగ్రెస్లోకి ఎందుకు కాంగ్రెస్ వైపు మీరు వెళ్ళరు? నా ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. 2014
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో తర్వాత ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం అయిపోయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ప్రతి సభలో చెప్తా ఉన్నారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా మరీ గట్టిగా చెప్పారు ఆయన, తెలంగాణ ఎన్నికల సభలో కూడా ప్రత్యేక హోదాను మేము ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని. అయితే నిజంగా 2014 ఇదే పార్లమెంట్ లో అప్పుడు ప్రతిపక్ష పార్టీ బీజేపీ, అప్పుడు ఇప్పుడు ఏదో కేంద్రంలో అధికారంలో మళ్ళీ వచ్చేసి ఇస్తామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఆ రోజు అధికారంలో ఉన్నారు సార్. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. వాళ్ళు ఉండి ఇప్పుడు ప్రభుత్వ హోదాలో ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీజేపీ వారు ఉండి ఇద్దరూ కలిపి పార్లమెంట్ లో ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత అంత పెద్ద చట్టసభల్లో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీకి దిక్కు దివానం లేదు సార్. ఇలా ఎన్నికల హామీలు ఎవరు నమ్ముతారు సార్? ఈ రోజు ఎన్నికల హామీలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేదు. ఓకే, ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి 2019లో అయిపోయో, లేదా మళ్ళీ మోడీ గారు అయిపోయో, లేదా ఫెడరల్ ఫ్రంట్ అయిపోయో, ఎవరైతే మాకేంటి, ఎవరు అధికారంలోకి వచ్చి ఎవరు ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి అమలు చేస్తారో వాళ్ళకి మాత్రమే మాకు రేపు నీ రాష్ట్రంలో గెలుచుకోబోయేటువంటి 25 ఎంపీ స్థానాల మద్దతు, వాళ్ళకి మేము ఎలక్షన్ తర్వాత మాత్రమే మా మద్దతు ప్రకటిస్తాము. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ పోల్ అలయన్స్. ఈ రోజు ఫెడరల్ పరిస్థితి వేరు, ఎన్నికల పొత్తిది కాదు. కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ లో మీకు నమ్మకం కలిగించిన అంశాలేంటి? సరే, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. 2014లో వాళ్లే అధికారంలో ఉన్నారు, అఫ్ కోర్స్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళేం చేయలేకపోయారు. సరే, పక్కన పెడదాం. కేసీఆర్ మీకు నమ్మకం కలిగించిన అంశాలేంటి? ఫెడరల్ ఫ్రంట్ లో మీకు అంతలా నమ్ముతున్న విషయాలేంటి? ఎవరైతే ప్రత్యేక హోదా ఇవ్వడానికి వ్యతిరేకం అని తొలి రోజుల్లో అన్నారో వాళ్లతోనే వాళ్ళు ఈ రోజు మాకు ఇంకా పూర్తి నమ్మకం కలలేదు. మీరు ఆ అంశాన్ని క్లియర్ గా గమనించాలి. మేము ఇంకా మా పార్టీ నిర్ణయం తీసుకోలేదు. అక్కడ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రతినిధిగా వచ్చి ప్రాథమిక చర్చలు జరిపారు. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ చాలా స్పష్టంగా చెప్పారు. మా పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులందరితో కూడా చాలా లోతుగా ఈ అంశం మీద చర్చించి ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారే స్వయంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ అంశం మీద తుదుపరి చర్చలు జరిపిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకుంటామన్నాము. ఇంకా ఏది జరగందే వీళ్ళు భయపడిపోయి వాళ్ళ మా నీడను చూసి మా నాయకుడి నోట్లో ఒక మాట వస్తేనే దానికి బెంబేలెత్తిపోయే పరిస్థితుల్లో వాళ్ళుంటే దానికి బాధ్యత మాది కాదు. మేము ఇంకా సమాలోచనలు జరుపుకున్నాం. లెటర్ మాకు ఇవ్వాల్సినటువంటి టైం మాకు ఇవ్వండి. మా నాయకుడు మంచి నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్ళు కూడా మా నాయకుడు పోరాడతారు. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు మీరు సమాధానం చెప్పాల్సిన అంశం కూడా ఉంది ఇక్కడ. కేసీఆర్ మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా ఇస్తే టీఆర్ఎస్ పార్టీ, నాట్ ఓన్లీ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తే ఖచ్చితంగా మాకు కూడా రాయితీలు ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ, మరోవైపు పోలవరం ప్రాజెక్టు మీద పిటిషన్లు వేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఏపీకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీ, విద్యుత్తు కోసం వీటన్నిటి కోసం ఇన్ని చేయాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏపీ ప్రయోజనాల కోసం మేము పనిచేస్తాం వైసీపీతో కలిసి, ప్రాంతీయ పార్టీలతో కలిసి అని అంటే ఏపీ ప్రజలు ఎంతవరకు మిమ్మల్ని నమ్ముతారనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు ఇప్పటివరకు. రైట్, శ్రీనివాస్ గారు మీ దగ్గరికే వస్తున్నా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మీడియాతో మాట్లాడుతూ కూడా మళ్ళీ అదే విషయాన్ని ఒక రకంగా కోట్ చేశారు. కేవలం వీళ్ళంతా కూడా మోడీ కోసమే పనిచేస్తున్నారు, వీళ్ళని ఎలా నమ్మాలి, వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటే మనం ఎలా నమ్మాలి, మోడీ టీమ్గా ఉండి వీళ్ళంతా పనిచేస్తున్నారు, దీని వెనక ఖచ్చితంగా మోడీ ఉన్నారనేది టీడీపీ వాదన మొదటి నుంచి కూడా. సార్, నేను మాట్లాడేంత వరకు కూడా నాకు సమయం ఇవ్వాలి. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి 2014 ఎన్నికల వరకు కూడా తను భారతీయ జనతా పార్టీని ఒక జాతీయ పార్టీ మద్దతుతోనే తను గెలుచుకుంటూ వచ్చిన విషయాన్ని సందర్భం ఇలా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మేము టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మేము అన్ని పార్టీలతోని మేము ఎవరు ముందుకొస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం. కానీ భారతీయ జనతా పార్టీతో మేము ఎన్నికల్లో ఎప్పుడు పెట్టుకోలేదు, ఉద్యమ సందర్భంలో పెట్టుకోలేదు, తర్వాత కూడా పెట్టుకోలేదు. మాకు భారతీయ జనతా పార్టీతో అసలు ఫ్రెండ్షిపే లేదు. మోర్ ఓవర్ అసలు భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను విమర్శించిన నాయకుడు ఇంతవరకు ఎవరు లేరు. ఒక కేసీఆర్ గారు మాత్రమే ముందటగా 1 సంవత్సరాల క్రితం విమర్శించిన విషయాన్ని మీడియా మిత్రులు కూడా మీ అందరికీ తెలుసు. మేమంటారంటే ఇవాళ రాష్ట్రాలకు ఇవాళ విభజన సమస్యలు పరిష్కారం కాకుండా పెద్దన్న పాత్ర వహించాల్సిన ఇవాళ భారతీయ జనతా పార్టీ
ఇలా రెండు రాష్ట్రాలతో ఆడుకొని ఇవాళ తెలంగాణకు నష్టం చేసిందనే దాన్ని మేము బలంగా మేము విశ్వసిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్రం చేతిలో అధికారం ఉన్నది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు చెప్పినట్టే నరేంద్ర మోడీ ఉన్నాడు తప్ప ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఒక పౌరులుగా తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రభుత్వాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. 4.5 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీతోని ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని మొన్నటి వరకు అధికారాన్ని పంచుకున్నది ఎవరండి? అధికారాన్ని పంచుకున్నది తెలుగుదేశం పార్టీ. అశోక్ గజపతిరాజు గారు మొన్నటి వరకు విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తారు. సుజనా చౌదరి గారు కూడా జస్ట్ ఒక 6 మంత్ వరకు కూడా వారు కూడా మంత్రిగా ఉన్నారు. వీళ్ళు మంత్రిగా ఉన్నారు. నేనేమంటున్నంటే మేము టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టింది. ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితే రాష్ట్రపతి ప్రసంగంలో పెడితే మేము నమ్మినాం. కాంగ్రెస్ పార్టీ ఇదేదని మాకు అర్థమైపోయింది. సంవత్సరం లోపట్నే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిండు తప్ప 4.5 సంవత్సరాల కాలం పాటు యూపీఏ ప్రభుత్వంతో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో అంటగలేదు. చిత్తశుద్ధి అంటే ఆ విధంగా ఉంటున్న విషయాన్ని మీకు ఇలా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేనేమంటున్నా ఇవాళ విభజన సమస్యను స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే అంశాన్ని యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టిన సందర్భంగా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. ఆ రోజు కేంద్రంలో రాజ్యసభలో మాట్లాడిన వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, స్పెషల్ స్టేటస్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అవహేళన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు కాదా? మాకు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని చెప్పి పార్లమెంటు సభ్యులు ఒప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ ముందు ఒప్పుకున్న నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ ఎన్నికల సమీపిస్తున్న రాజు గారు విన్నారు కదా, ఈవెన్ మొదటి నుంచి కూడా బయటకొచ్చి ఇవాళ స్పెషల్ స్టేటస్ అని మాట్లాడుతున్న పార్టీని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ ప్రీపోల్ అలయన్స్ అందరికీ తెలిసిన విషయమే, మీరు కొత్తగా చెప్పేది కాదు. మీకు ఒక నీతి ఇంకోళ్ళకి ఇంకో నీతి అన్నట్టుగా ఉండొద్దు. మేము 2014 నుంచి బడ్జెట్ లో అడుగుతానే ఉన్నాం. ప్రత్యేక హోదా అడిగాము, ప్రత్యేక హోదా మీరు మోడీని క్వశ్చన్ చేయలేరు. మీరు మోడీకి 2 కళ్ళు, ఒకటి కేసీఆర్, 2 జగన్, 2 కళ్ళు. మీరేమన్నారండి? మీరు ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు అడుగుతున్నామన్నారు. గత అవిశ్వాస 3 నెలల క్రితం అవిశ్వాస తీర్మానం పెడితే మీరు మాట్లాడలేదు, జగన్ మాట్లాడలేదు, మోడీని వ్యతిరేకించలేదు. మేము 4 సంవత్సరాలు ఎదురు చూసి మాకు బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర ప్రజల బాధ్యత ఉంది. బాధ్యత లేకుండా రాజు గారు వస్తారు. చట్టంలోనే పెట్టిరు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అందులో తప్పేమున్నది? ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఈ 2 పార్టీలు ఫ్రంట్ అంటున్న రాజు గారు కూడా సమాధానం చెప్తారు. రాజు గారు ఒక్క నిమిషం సురేష్ గారు మొదటిసారిగా సురేష్ గారు టీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని మేము ఆహ్వానించడం. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుందండి? ఇదే క్వశ్చన్ రాజు గారు ఎందుకు మీరు నేరుగా ప్రధానిని ఎందుకు ప్రశ్నించారు నేరుగా అనేది టీడీపీ క్వశ్చన్. ప్రధాని మోడీ వెనకాల ఈ ఫ్రంట్ వెనక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ప్రశ్నించట్లేదు అనేది టీడీపీ క్వశ్చన్. మీరేం చెప్తారు? సమాధానం చెప్తాను సార్. ప్రత్యేక హోదా కోసం మేము ప్రత్యేక హోదా ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మిత్రమా శ్రీనివాస్ గారు కంక్లూషన్ ఇచ్చారు. మేము ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా ఆందోళన హక్కు అనే నినాదాన్ని ఒక ఉద్యమంగా మా నాయకుడు మలిచి గుంటూరులో 7 రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు కానీ, విశాఖపట్నం కేంద్రంగా జయాంధ్రప్రదేశ్ భారీ బహిరంగ సభను పెట్టినప్పుడు కానీ, ఊరూరా తిరిగి యువతను చైతన్యపరుస్తూ యువబేర్లు పెట్టిన సమయాల్లో ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది? 1-2 అంశాలు ఇక్కడ గమనించాలి చంద్రబాబు నాయుడు గారి ధోరణిలో.
ప్రత్యేక హోదా అన్నది చట్టంలో లేదు, ప్యాకేజీ ఉంది, అందుకే ప్యాకేజీ ఒప్పుకుంటున్నాను అని చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, వాస్తవానికి ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడిపోయినాయి, అదేమన్నా సంజీవిని అని చెప్పి ప్రత్యేక హోదా అనే సమాధి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది రాష్ట్రం జగమంతా కూడా ఎరిగిన సత్యం. అయితే ఇటువంటి తరుణంలోనే మా పోరాటం సార్, మీరు కంగారు పడుతుంది, నన్ను కంప్లీట్ అవనివ్వండి సార్. మీరు ఎందుకు సార్ అంత అసంతృప్తి? మీకు నా మాట మాట్లాడచ్చు. నేను సార్ నేను ఒక్క నిమిషం నేను చెప్తున్నాను మోడీ గారి దగ్గరికి వస్తున్నాను. ఇదే వచ్చినప్పుడు ప్రత్యేక హోదా అంశం కోసం మేము కూడా మా ఎంపీలందరూ పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నప్పుడు మేము చెప్పాం అవిశ్వాస తీర్మానం. అప్పుడు ఎందుకు వచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకి ఇదే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సమావేశంలో అన్నారు, మీరు చేతనైతే మోడీ మీద అవిశ్వాసం పెట్టే దమ్ము జగన్ కుందా, పెట్టండి, నేను వచ్చి ఊరు వాడ తిరిగి ఎంపీల మద్దతు కూడగడతానంటే ఎస్ మాకు దమ్ముంది అని మేము పెట్టాం సార్ 13 సార్లు అవిశ్వాస తీర్మానం. ఫస్ట్ మేము అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించిన వెంటనే ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను వైసీపీ వాళ్ళు పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తానని చెప్పి ఈ పెద్ద మనిషి అవిశ్వాస తీర్మానం మేము పెడితే మాకెక్కడ ప్రజల్లోంచి ఒక మంచి ప్రతిస్పందన వచ్చేస్తుందని భయపడిపోయి అప్పటికప్పుడు ఈయన కూడా పెట్టడం, మేము 13 సార్లు పెట్టి అప్పుడు ఈయన కేంద్రాన్ని మేనేజ్ చేశారు వైసీపీ అవిశ్వాస తీర్మానం ఆమోదించొద్దని. అందుకే మేము 13 సార్లు పెట్టినా మా అవిశ్వాస తీర్మానం తిరస్కరించారు. దాన్ని నిరసిస్తూ మా పదవులను కూడా బయటకు వచ్చాం. చర్చకు వచ్చినప్పుడు మీరు ఎందుకు లేరు, ఎందుకు బయటకు వచ్చారు? చర్చకు వచ్చే వరకు ఉండకూడదు. అసలు చర్చకు వచ్చిందే మేము రాజీనామాలు చేయడం వల్ల, మా త్యాగ ఫలంతోనే ప్రత్యేక హోదా అన్న అంశం పార్లమెంట్ లో చర్చకు వచ్చింది అని చెప్పి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మేమే తిరుగుబాటు చేశాం, మేమే పోరాటం చేశాం. మా నాయకుడు రహదారిని చూపిస్తే మా వెనకాల పాకుంటూ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ కానీ రూట్ లో వెళ్ళిపోయారు. అప్పటికి మేము త్యాగాలు చేయడం వల్ల పార్లమెంట్ లో ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చింది. ఈ రోజు ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ఒక ఎలక్షన్ మ్యాండేట్ గా తీసుకొచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎస్, వంచనపై గర్జన దీక్షలు పెట్టినా లేకపోతే పాదయాత్రలో మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడినా కానీ మోడీ గురించి మాట్లాడకుండా, మోడీని ప్రశ్నించకుండా టీడీపీని టార్గెట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి అనేది ప్రశ్న ఇప్పుడు టీడీపీ నుంచి ఉద్భవిస్తోంది. మోడీ గారు ముసుగేసుకుని ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతుంది చంద్రబాబు నాయుడు గారే సార్, అదే అసలు వాస్తవం. కాబట్టి ముందు ఇక్కడ కొట్టేస్తే ఆటోమేటిక్ గా మోడీ గారికి ఆ ఎఫెక్ట్ తగులుతుంది. ముందు మనం ఏంటంటేనండి మన కంచె చేను వేసింది అంటారు కదా, ముందు మన దగ్గర ఉన్నటువంటి దొంగలు మనం పట్టుకుని అప్పుడు బయట ఉన్న దొంగను దూరంగా మనం అటాక్ చేయొచ్చు. ముందు అసలు ద్రోహి ఈయనే. అక్కడేమో పగలంతానేమో కాంగ్రెస్ పార్టీతోని, రాత్రులు ఏమో వచ్చేసి బీజేపీ పార్టీతోని. ఏమంటే ఈ పెద్ద మనిషి కాదని 4.5 ఏళ్లు బీజేపీతో కలిసి వెళ్ళి బీజేపీని తిడతాడు పక్క, ఇంకో పక్క ఏమో బీజేపీ మంత్రి గారి భార్యకి టీటీడీ బోర్డులో సభ్యురాలుగా ఇస్తారు. ఎవరిదండి లోపాయకార ఒప్పందాలు? ఎవరినండి మనం అనాలి? ఇప్పుడు వాళ్ళు చేసే ఆరోపణలకి మోడీని ప్రశ్నించలేక వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయడం ఎప్పుడు వీళ్ళు ఆనవాయితీగా వస్తానే ఉంది. ఎందుకంటే వీళ్ళకు 11 కేసుల్లో 43,000 కోట్లు దోపిడీ దాంట్లో వీళ్ళు ఉన్నారు. అది దాన్ని బయటపడటం కోసం మోడీని ప్రశ్నించలేరు. అంత బలహీనమైన నాయకులు, వాళ్ళకంత ధైర్యం లేదు. వీళ్ళన్నీ తాటాకు చప్పుళ్ళు. వీళ్ళు పార్లమెంట్ బయట పోరాడతారు, పార్లమెంట్ లోపల మాత్రం ఏమి మాట్లాడలేరు. ఏమంటే వీళ్ళు కర్నూలు మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు రేపు జూన్లో గనక 2017 జూన్ లోపల గనక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రిజైన్ చేస్తామన్నారు. వీళ్ళు ఎప్పుడైనా రిజైన్ చేసింది 2018లో. నేను 2017 మిమ్మల్ని ఎవరు ఆపారు? 2018 వరకు ఎందుకు ఊరుకున్నారు? మీరు పార్లమెంటు సంవత్సరం గ్యాప్ వచ్చే వరకు కూడా ఎలక్షన్లు జరగవని నమ్మకం కుదిరినాక మీరు రిజిగ్నేషన్లు యాక్సెప్ట్ చేసుకోలేదు. మీరు అవిశ్వాస తీర్మానం వచ్చిన రోజున మీరు రిజైన్ చేసామని సాగుతోటి బయటికి పోయారు. మీరు అసెంబ్లీకి రారు. గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళు అసెంబ్లీకి రావట్లా, పార్లమెంట్లో లేరు. వీళ్ళు బాధ్యత ఎంత బాధ్యత రాయించండి వీళ్ళకి. అసలు వీళ్ళ ప్రజలేడ వీళ్ళకి చిత్తశుద్ధిందా? ప్రజలు వీళ్ళు అందుకని మీరు అసెంబ్లీకి రారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలనే ధోరణిలోకి ప్రజలు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో కియా పరిశ్రమ వచ్చింది, ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్ వచ్చింది, అట్లాగే వైజాగ్లో చాలా ఇబ్బడిముబ్బడిగా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, మంగళగిరిలో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పేదలకి, వితంతువులకి, వృద్ధులకి అందరికీ పెన్షన్లు డబుల్ చేసిన తర్వాత వీళ్ళకి భయం పుట్టింది. భయం పుట్టి ఎంత నీచమండి. ఎప్పుడో 2012లో సంఘటనకి వారి సోదరీమణిని తీసుకొచ్చి మాట్లాడిస్తారు. ఎంత కూడా ట్రోల్ అవుతున్న విషయాన్ని గురించి మాకు సంబంధం ఏంటండి? అది మాకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. మీరు గతంలో 2012 నుంచి కూడా వచ్చారు. మాకు సంబంధం లేదు. మాకు సంబంధం లేదు. ఆ విషయం అసలు
రాజు గారు మీరు ప్లీజ్ వెనక్కి తీసుకోండి. రాజు గారు ఈ ప్లీజ్ రోజున ఆ మీ సొంత సోదరి విషయం అంటే ఊరుకుంటారా? ఆ విషయం అప్పుడు చర్చలో లేదు ఈ ఇప్పుడు రోజున చర్చలో లేదు సార్, ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు డబుల్ అయ్యేసరికి అరే నేను మాట్లాడాను రాజు గారు నేను మాట్లాడాను ఆ విషయం ఇప్పుడు చర్చనీయాంశం కాదు కాదండి కాదు ఎప్పుడైతే 2000 రూపాయలకి పెన్షన్ అని పెంచారో చంద్రబాబు నాయుడు గారి మీద బ్రహ్మాండం జరుగుతుంది, ఏదో ఒక బురద జల్లాలనే ఉద్దేశంతో అది జరిగింది, మాట్లాడిచ్చారని చెప్తున్నా. రెండోది ఈ నిన్న మీటింగ్ జరిగింది కూడా ఫెడరల్ ఫ్రంట్ లేదు, ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చింది, అనుకూలంగా వాతావరణం ఉంది, చంద్రబాబు నాయుడు గారే తిరిగి ముఖ్యమంత్రి అవుతున్నారు అనే ఉద్దేశంతో దీన్ని ఎలాగైనా సరే పక్కదో పట్టించాలి, ప్రజల్లో ఇది చర్చ లేకుండా చేయాలంటే కొత్త చర్చ తీసుకురావాలి. ఏమంటే వీళ్ళిద్దరు కాకుండా మూడో వాళ్ళు చూపించండి. మూడో వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కలిసే వరకు రెండో వాళ్ళు లేరు. ఒక నిమిషం అండి, మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళారు, ఆమె రాలేదు, నేనే ప్రధానమంత్రి అవుతాను నీదే. నవీన్ పట్నాయక్ గారి దగ్గరికి వెళ్ళారు, మర్నాడే నేను వేరే ఫ్రంట్లో ఉన్నాను అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. వీళ్ళిద్దరు తప్పితే మూడో వాళ్ళు ఎవరున్నారు? ఎవరిని మాయ చేస్తారు? మీరు మోడీ తరపున మోడీకి దిగజారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక విషయం చెబుతున్నా, నీకు ఒక విషయం చెబుతున్నా. ఎప్పుడైతే 2018 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రశ్నించడం మొదలెట్టిన తర్వాత ఈ దేశంలో అప్పటి వరకు ఎవరికీ ధైర్యం చాలలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మోడీ అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడటం భోగం చేసిన తర్వాత వీళ్ళు మోడీకి బీ టీమ్గా తయారయ్యి వీళ్ళు మోడీ వ్యతిరేక ఓట్లు ఎలాగైనా చీల్చాలి మేము ఖచ్చితంగా చెప్పాం. మాకెవరైతే ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ గారు మొన్న తెలంగాణలో జరుగుతున్న మీటింగ్లో సోనియా గాంధీ గారు ఒకటి అన్నారు, మేము 2014లో విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణ ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చాము, సబ్సిక్వెంట్ గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేయలేదు, ఇవ్వలేదు. ఆ తర్వాత అంటే వీళ్ళు ఏమన్నారండి, ఈ గడ్డ మీద నుంచుని ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఎట్టా ఇస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఊరుకోము, అసలు వీళ్ళు తెలంగాణ ద్రోహులు, ఆంధ్రప్రదేశ్ హోదాకి ఇవ్వటానికి వీల్లేదు అని టీఆర్ఎస్ హరీష్ రావు గారు ఈ పరిస్థితుల్లో వెళ్ళిపోతాయి అని క్వశ్చన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు, కేసీఆర్ గారిని మా ప్రత్యేక హోదా వస్తా అంటే నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తావు, ప్రకటించింది మీరు ఎట్లా చేస్తారు అని కేసీఆర్ ధైర్యం లేదు, ధైర్యం లేదు. మీరు ఇవాళ జరుగుతున్న ఇవాళ ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలి. మీరందరూ కూడా మోడీ గాని కేసీఆర్ గాని జగన్ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహులుగా మీరు ఫెడరల్ ఫ్రంట్ కాదు, ఆంధ్ర రాష్ట్ర ద్రోహుల పార్టీ మీరు మోడీకి బీటీఎం లో పనిచేస్తారు, మీరు మోడీకి రెండు కళ్ళు ఆగండి. ఎప్పటికైనా మీరు మోడీని ఎవరైతే సమర్థిస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 32 లెటర్లు రాశారు. దేనికోసం రాశారు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది, మీరు ఆగండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆలోచిస్తే గనక ఖచ్చితంగా ప్రజలు తీర్పునిస్తారు. శ్రీనివాస్ గారు మీరు ఆగండి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు అధికార కేంద్రంలోను అధికారాన్ని పంచుకుంటున్నావు అని చెప్పి ఇవాళ తెలంగాణను వాళ్ళు కాడు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూసింది వాస్తవం కదా. ఇవాళ ఒక నదీ ప్రవాహం పోతుంటే అన్ని రాష్ట్రాలకు వెళ్ళి పోతాంటి, ఏ రాష్ట్రాలకు వెళ్ళి పోతే ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉంటానో చట్టబద్ధంగా ఉంటది. ఆ రాష్ట్ర నీటి వాటాను ఉపయోగించుకునే విధంగా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి తప్ప దాని నీళ్ళు తీసుకోపోవడం ఒక ఆలోచన. సురేష్ గారు ఒక క్వశ్చన్
పై రాష్ట్రం యొక్క నీళ్ళని ఎట్టా చోరీ చేస్తాం ఒక్కసారి మీరు తెలివిగా రైట్ మీరు చెప్పాలా ఇవన్నీ సమాధానం? చర్చలు అయిన ఉత్తర విశ్లేషణలు రాష్ట్రం రైట్ తక్కువ ఇవన్నీ ఎక్కడ చర్చలు అయిన కొట్టుకుంటారు? విశ్లేషణలు కదా టిఆర్ఎస్ ఇంత చేస్తుంది నేను అడుగుతున్నా. ఎస్ ఒక్క నిమిషం జగన్మోహన్ శ్రీనివాస్ రెడ్డి గారు. గారు Yes, శ్రీనివాస్ గారు చంద్రబాబు ఒక్క నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ఉత్తరాలు రాశాము. Right. ఇప్పుడు ఏమంటారు? కేసీఆర్ తో కలిస్తే ఈ ఉత్తరాలు అక్కర్లేదండి. Right. మీరు మీకు మామూలు ముందు ఎట్లా రైట్ దోసుకోండి. కేసీఆర్ తో కలిసి రైట్ మీరు కేసీఆర్ తో దోసుకుందాం. కేసీఆర్ తో కలిస్తే రైట్ సురేష్ గారు సురేష్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఇవాళ టెంపరీ మేము అడిగేది ఫెడరల్ ఫ్రంట్ గురించి కాదు. శ్రీనివాస్ గారు. హైకోర్టు గోదావరి టెంపరీ ముసుగులో. ఆంధ్రప్రదేశ్ మోడీ అసెంబ్లీ వాదాన్ని టెంపరీ సచివాలయం టెంపరీ ఇక పర్మనెంట్ మీరు ఎప్పుడు దీని కడతారండి? సంగతి తెలుసండి. ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు ఆగండి ప్లీజ్ శ్రీనివాస్ గారు ఎటు వెళ్తున్నామండి ఆగండి శ్రీనివాస్ గారు ఆగండి సార్ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడదాం ఆగండి సార్ సురేష్ గారు ఇంత చేస్తున్నటువంటి కేసీఆర్ వైసీపీతో కలిసి ఏపీకి వస్తే గనక ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు, మాకే లాభం వస్తుంది, ఖచ్చితంగా మేమే గెలవబోతున్నామని స్వయంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? స్వయంగా సీఎం చంద్రబాబు చాలా క్లియర్గా తెలంగాణ సీఎం కేసీఆర్ వైసీపీతో కలిసి కానీ పొత్తు కానీ అవగాహన కానీ లేకపోతే ఇంకేమన్నా ఫెడరల్ ఫ్రంట్ అని కానీ ఏ రకంగా ఏపీకి వచ్చినా కానీ అది ఖచ్చితంగా మాకే లాభిస్తుంది, మేము ఆహ్వానిస్తాం, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం అన్నటువంటి చంద్రబాబు టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇన్ని చేశారు, మీరు చెప్పిన అన్ని కేసీఆర్ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారు, కరెక్టే. అన్యాయం చేసినటువంటి కేసీఆర్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారా? స్వాగతించారు, కరెక్టే. టీడీపీకి ఖచ్చితంగా లాభం చేకూరే అంశం మీ నాయకుడు చెప్పినట్టు. ఏమంటున్నామంటే మీరు హోదా ముసుగులో ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాల్ని మీరు క్వశ్చన్ చేయకుండా మీరు హోదా ముసుగులో తప్పించుకోవాలని చూస్తున్నారు. మేమేం చేస్తున్నాం? మేము ప్రజల్ని గుర్తు చేస్తున్నాం. ఇదిగో కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశాడు, కింద రాష్ట్రం పై రాష్ట్రం యొక్క నీళ్లు దోపిడీ చేయటం ఏంటండి? ఎక్కడ అర్థం ఉందా? ఎవరైనా ఎంత తెలివి తక్కువ వాళ్ళు అయినా ఇది చేస్తారా? పై రాష్ట్రం వాళ్ళు కింద రాష్ట్రాన్ని దోసుకుంటారా నీళ్ళని, కింద వాళ్ళు పై రాష్ట్రం చేసుకుంటారా? అది తేల్చి చెప్పండి. ఇప్పుడు ఈ ఉత్తరాలు రాశారు చంద్రబాబు నాయుడు గారు. అందుకని అడుగుతాను, ఎందుకు చెబుతున్నాం అంటే మీరు 5,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి. ఇవాళ వరకు మీరు బకాయిలు చేయలేదు. మీరు బకాయిలు ఎందుకు పే చేయలేదు? మీరు 9-10 షెడ్యూల్లో ఈ ఆస్తుల పంపకంలో సుమారు 40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాలి. ఇవాళ ఈ ఆర్థిక పరంగా ఇంత సమస్యలు ఉండేవి కాదు ఈ రాష్ట్రానికి. మొన్న కేసీఆర్ గారు ఆయన ప్రగతి భవన్ కట్టుకోవడానికి 350 కోట్లతో కట్టుకుంటాడు. మీరు మాత్రం 1500తో చాలవా? ఏమండి, ఇంకో రాష్ట్రాన్ని మీరు ఏళం చేస్తారా? ఇంకో రాష్ట్ర ప్రజలు రానివ్వండి అలాంటి వ్యక్తిని హేళన చేసిన వ్యక్తి రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారు కదా. నేను చెబుతాను అదే రానివ్వండి, అదే మేము చెబుతున్నాం. రమ్మని అన్నాం కదా. మరి ఇప్పుడు డైరెక్ట్ గా రమ్మని జగన్మోహన్ రెడ్డి ఇటు కేటీఆర్ కలవడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని క్వశ్చన్ చేయలేదు. 5,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సి వస్తే ఇవ్వలేదు, ఆర్థికంగా ఇబ్బంది పడతాం, మీరు ఎందుకు క్వశ్చన్ చేయరని మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. కేసీఆర్ గారిని కాదు, మీరు కేసీఆర్ గారిని క్వశ్చన్ చేయండి. 5,000 కోట్లు రావాలి. షెడ్యూల్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? రాజీవ్ గారు, ఇలాంటి పరిస్థితులు ఉంటే టీఆర్ఎస్ ఏపీకి ఎలా మేలు చేస్తుందని టీఆర్ఎస్ తో కలవబోతున్నారు, టీఆర్ఎస్ ఎలా మేలు చేస్తుంది, మీకు నమ్మకం ఏంటి? ఇన్ని సమస్యలు ఇటు టీఆర్ఎస్ కి, నాట్ ఓన్లీ టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వానికి దొడ్డిదారిన రాత్రికి రాత్రి లేబర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి 450 కోట్ల రూపాయలు అనుకుంటారా? శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక కీలకమైన అంశం భక్తులందరికీ కూడా ఈ కీలకమైన అంశం ఏంటంటే ఒక కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని పక్కపక్కన పెట్టుకుని ఒకసారి మనం చూడగలిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, వేస్ట్, దండగా అన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్ గారు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారని చెప్పి మన టీడీపీ వాళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు వేరు గాని అంతర్భావం ప్రత్యేక హోదాకు వ్యతిరేకమే కదా. ఇట్ ఈస్ వెరీ క్లియర్. పార్ట్ 1. పార్ట్ 2 మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా మీరు క్లారిటీ మిస్ అవుతున్నారు. ఒక్క నిమిషం
మీరు క్లారిటీ మిస్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు, మీరు ఆగండి. అంతర్భావం ఏంటంటే రైట్. ఒక రాజీవ్ నిమిషం Yes, రాజీవ్. సార్ ఇప్పుడు పార్ట్ 1 లో ఏంటంటే ఇద్దరు కాస్త కొత్త వ్యతిరేకంగా మాట్లాడారు. ఇద్దరు భావాలు కూడా ప్రత్యేకంగా వద్దనే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాత్రం మారిపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రత్యేక హోదాకు చేకొట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు మనం నమ్మేయాలా? ఈ రోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రతినిధిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి కూర్చుని ప్రత్యేక హోదాకి మేము అనుకూలమే అని చెప్పి కేటీఆర్ గారి మాటలు నమ్మకూడదా? ఏమైనా ఎందుకు నమ్మకూడదు? ఈయన మాటలు నమ్మేటట్టయితే కేసీఆర్ గారి మాటలు కూడా నమ్మొచ్చు, కేసీఆర్ గారి మాటలు నమ్మకూడదట్టయితే చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు విశ్వసించరు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇది చరిత్ర. ఎవరెవరు ఏంటేంటి చేశారు, ఎన్నెన్ని ఖర్చులు పెట్టారు, ఎన్నెన్ని విదేశ యాత్రలు చేశారు, ఎలాగా కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి డైరెక్ట్ గా అడిగారు, మీ పోలవరాన్ని ఎవరైనా మిమ్మల్ని తీసుకోమన్నారు, 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని ఎవరైనా పారిపోయి వచ్చేయమన్నాడు. తప్పులన్నీ మీరు చేసి ఎవరి మీద నడతారు సార్ ఆ పాపాలు? రాష్ట్రం ఈ రోజు ఈ విధంగా అధోగతికి పాలైపోవడానికి అన్ని విధాలుగా కారణం చంద్రబాబు మీరు నాయుడు గారు, రాజధాని తెలుగుదేశం కట్టొద్దు అని పార్టీ. చెప్పండి. మీరు రాజధాని కట్టొద్దు. మీరు అవినీతితో రాజధాని కట్టేసి రాజీవ్ గారు, మీరు మాట్లాడారు కదా. మీరు మాట్లాడారు. అసెంబ్లీలు కట్టండి సార్. ఈ దేశంలో సీలింగ్ చీలిపోయిన తాత్కాలిక అసెంబ్లీలు కట్టండి, చూస్తూ కూర్చుంటాం. ఈ దేశంలో Right, 12 right. నేషనల్ Suresh ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఎక్కడన్నా 60% కంప్లీట్ అయిన ప్రాజెక్టులు చూపించండి. మేము ఓన్లీ ఎగ్జిక్యూషన్ పార్టీ తీసుకున్నాం. ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల మొట్టమొదటిలో బడ్జెట్లో పెట్టడమే కానీ ఈ రోజు వరకు అడ్వాన్స్ చేసింది లేదు, బడ్జెట్లో పెట్టింది లేదు. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టడం, ఈ రోజు కూడా 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఖర్చు పెట్టడం మీ దగ్గర తెచ్చుకోవడం. మీరేమో బిల్లులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 3 నెలలు 4 నెలలు లేట్ చేయడం. ఇదొకటి. అమరావతి కట్టొద్దు అంటారా? వాళ్ళు ఏంటి, వైసీపీ వాళ్ళకి అమరావతి కట్టకూడదు, రాజధాని అక్కర్లేదు. మీరు హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన రాజధాని, ఈ శతాబ్దంలో ఉన్నతమైన రాజధాని కడతా అంటే మీరు కట్టొద్దు. మీరు ఈ ప్రజలు ఎట్లాగా ఉండాలి? మీరు హైదరాబాద్లో కూర్చోండి, మీరు లోటస్ పాండ్లో కూర్చోండి. మిమ్మల్ని ఎవరు అడిగారు? ప్రజలు 2019 ఏప్రిల్లో కూడా మిమ్మల్ని లోటస్ పాండ్లోనే కూర్చోబెడతారు ఖచ్చితంగా. మీరు అదే చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహులు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి బాధ్యత ఏమండి? వీళ్ళు ఒక వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా అయితే వీ విల్ నాట్ క్వశ్చన్. ఈయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ఏపీ అసెంబ్లీ. వీరికి బాధ్యత ఉంది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వం మీద ఇతర పక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఇబ్బందులు ఉన్నప్పుడు సమైక్యంగా ఉండాల్సిన అవసరం. యాజ్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్ మీకు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందండి? మీరు బాధ్యతగా ప్రవర్తించారా? గత 2 సంవత్సరాల్లో అసెంబ్లీకే రాలేదు. మీరు దేని మీద మీరు చేశారు? అసెంబ్లీ ఫౌండేషన్ వేస్తాం, రాజధాని ఫౌండేషన్ వేస్తే మేము రావంటారు. అంత కక్ష ఎందుకు మీకు? అంత విషయం ఎందుకు వస్తున్నారు మీరు రాజధాని మీద? మీరు రాజధాని భూములు చంద్రబాబు నాయుడు గారు, రైతులందరూ వాళ్ళందరూ స్వచ్ఛంగా మీరు కోర్టులకు వెళ్ళి మీరు మీ పాయింట్ అలాంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఎలా కలుస్తారు అనేది మీ పాయింట్. మీరు ఎట్లయితే కేసీఆర్ ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు, వీళ్ళు కూడా అదే రకంగా ద్రోహం చేస్తున్నారు. ముసుగు తీయండి ఇప్పటికైనా. మీరు మోడీకి 2 కళ్ళు. మీరు మోడీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. మీరు వాళ్ళ వరకు మోడీకి వ్యతిరేకంగా ఒక ముఖం మాట్లాడలేదు. మీరు అవిశ్వాస తీర్మానంలో మీకు హోదా గురించి చిత్తశుద్ధి ఉంటే మీరు అవిశ్వాస తీర్మానంలో సపోర్ట్ చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎప్పుడండి మొన్న మీరు ప్రభుత్వం తరఫున అమరావతి రాజధాని శంకుస్థాపన చేశారు. మోడీ గారు ఏమైనా అనుకుంటారో 100 కోట్లు ఇవ్వలేదట. మోడీ దేశం మొత్తం బాగుపడాలని చెప్పి ఇలా కేసీఆర్ గారు చూస్తా ఉన్నారు. ఇవాళ 70,000 టీఎంసీలు ఇవాళ సముద్రం పాలవుతున్నాయి. ఈ దేశంలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినాయి. 40,000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. దీన్ని ప్రజల బీడి భూములకు మళ్లించాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ ను ఒక అంశాన్ని పైకి తీసుకొస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని వాళ్ళకాడు చేసిన కాంగ్రెస్ పార్టీ మీకు ముద్ద అయిపోయిందా? ఇవాళ తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ ముద్ద అయిపోయింది. మొన్నటి వరకు ఇష్టం ఉండే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉన్నది. ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఈ ఎన్నికల్లో, మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీడీపీకి ఎట్లయితే పుట్టగతులు లేకుండా పోయినాయో, రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ పుట్టగతులు లేకుండా పోతున్న విషయాన్ని ఇవాళ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా
బుద్ధి చెప్తారు. పార్లమెంటులో ఈ దేశంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, చాలా ఆర్థికంగా చాలా దుర్భరంగా జీవిస్తా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలంటే వాళ్ళకు రిజర్వేషన్లు రావాలని చెప్పి మేము పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్లమెంటు సభ్యులు ఎందుకు మాకు మద్దతు ఇవ్వరండి? మేము కేంద్రం దగ్గర తిరుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం మీద మీరు డిమాండ్ ఇస్తా ఉంటే అడ్డుకున్న పార్టీ ఇలా తెలుగుదేశం పార్టీ. అవునండి, నిన్న పార్లమెంట్ లో ఈబీసీ పెంచారు కదా మోడీ గారు, మీరు రిజర్వేషన్ల గురించి మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీరు మోడీ గారికి ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు? ఈబీసీ బిల్లు పెట్టినప్పుడు మా సంగతి ఎందుకు అడగలేదు? మీరు ముసలి కన్నీరు కార్చకండి, మీరు ముసలి కన్నీరు కార్చకండి. మొన్న ఈబీసీ బిల్లు పెట్టినప్పుడు మీరేం తెలిసారు? ముందే చెప్తున్నాం మేము చెప్పండి. మీరు మోడీకి వ్యతిరేకంగా మీరు ఎక్కడ మాట్లాడారు? ఆల్రెడీ పెట్టాలి. 6 రోజుల క్రితం జరిగిన పరిష్కరించే బాధ్యతను రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇంకొకరి మీద మీరు ఎందుకు మాట్లాడారండి? చెప్పి డిమాండ్ మేము అడిగాం. కాపులు రిజర్వేషన్ చేసుకోండి అని అడిగాం మేము. సొసైటీలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో మేము అడిగాం. కాపులు రిజర్వేషన్ చేసుకోండి మేము అడిగాం నిన్న. మీరు అడగలేదు. రాష్ట్రాలకు మా సంగతి ఏంటని మీరు ఇది తప్ప. దీని మీద కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. ఇవాళ కేసీఆర్ లేవనెత్తిన అంశాన్ని కనుక చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారంటే ఇవాళ రాష్ట్రాలు ఇలా అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విషయంలో అవకాశం ఉండే 12% మైనారిటీలకు రిజర్వేషన్లు ఉండే 50% పైగా ఉన్న బీసీలకు ఇవాళ రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉండే. ఇలా దాన్ని దెబ్బతీసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పాపం ఊరికే పోదు, కాంగ్రెస్ పార్టీ తలుగుతుంది, మీకు తలుగుతుంది. మరి మీరెందుకు అడగలేదు? మైనార్టీలకి రిజర్వేషన్లు 12% పెంచి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఈబీసీలకి 10% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని మేనిఫెస్టోలోనే మేము పెట్టుకున్నాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి పార్లమెంట్ లో మేము డిమాండ్ చేసినాం. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రాలకు అప్పచెప్పాలి. ఆ రాష్ట్రాలే పరిష్కరించుకుంటే ఏ కులానికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అందుకే ఇవాళ ఆంధ్రాలో ఉన్న ప్రజలు కూడా ఇవాళ కేసీఆర్ గారికి చాలా అభిమానులు తయారయ్యారంటే చాలా మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ చాలా మంది ఇలా కేసీఆర్ గారిని అభిమానిస్తా ఉన్నారు. అందుకని పోటీ చేయండి, డైరెక్ట్ గా వచ్చి మీరు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి పోటీ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వస్తారా? బీజేపీ మీరు కూడా కలిసి వస్తారా? బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తారా? ఆంధ్రాలో కేసీఆర్ కి అభిమానులు ఉన్నారు కదా, పోటీ చేస్తారా? తెలంగాణలో పోటీ చేసింది, టీడీపీ తెలంగాణలో పోటీ చేసింది. మీరు కూడా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? పోటీ చేయాలనుకుంటున్నారా? ఎందుకు మీరు తెరసాలు చేస్తారు? ఎవరో ముసుగులో ఎందుకు వస్తారు? మీరు దమ్ముంటే రండి. లెక్క ఇష్టం ఉన్నట్టుగా ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడే రకం, ఈ పూటకో మాట మాట్లాడే రకం మేము కాదు. మేము ఆంధ్రప్రదేశ్ లో మేము ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. మా టీఆర్ఎస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకోలేదు. నైతికంగా ఫెడరల్ ఫ్రంట్ లో ఎవరైతే మాతో కలిసేస్తారో వాళ్ళకు మా మద్దతు ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని లేవనెత్తినప్పుడు మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు. కనీసం గౌరవించలే. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలుగు సోదరుడు కేసీఆర్ గారు ఒక మంచి అంశాలను లేవనెత్తుతా ఉన్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం కనీసం నైతిక మద్దతు ఇద్దామనే ఆలోచన కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి ఎప్పుడు కలిసారండి చంద్రబాబు నాయుడు గారితో? ఎప్పుడు కలిసారు? కేసీఆర్ గారు ఫ్రంట్ విషయమే చంద్రబాబు నాయుడు గారితో కలిసి చర్చించారా? బుద్ధి చెప్పారు. రేపు ఏపీలో కూడా అదే జరుగుతుంది. రైట్. చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ కలిసి ఫెడరల్ ఫ్రంట్ విషయం మీద చర్చించారా? కేసీఆర్ గారు మీడియా సందర్భంగానే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను కేసీఆర్ గారితో కలిసే ప్రశ్న లేదు, ఫెడరల్ ఫ్రంట్ లో నేను జైన్ గానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు మీడియా సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పి రాహుల్ గాంధీ గారితో పేరు అది మీడియాలో రికార్డు ఉన్నాయి, కావాలంటే మీకు మేము చూపిస్తాం. కేసీఆర్ గారు మీడియా మిత్రుల సమావేశంలో చెప్పారు, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా సంప్రదిస్తా. ఫెడరల్ ఫ్రంట్ అనేది సక్సెస్ కావాలి, రాష్ట్రాలకు అధికారాలు అప్పగించాలి, ఇరిగేషన్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, హెల్త్ గానీ, రిజర్వేషన్ అంశాలు ఇవన్నీ వివరించినప్పుడు ఏమండి, ఎవరిని కూడా ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే దానికి వేరే మార్గాలు ఉంటాయి. అంతేగాని మీడియా సమావేశంలో మీరు అందరూ నాతో రండి అంటే
ఎవరు వచ్చే లేదు. వీరు కూడా పోయి మమతా బెనర్జీ గారిని అవును, అలాగే ఖచ్చితంగా. ఇప్పుడు ఒక రాష్ట్ర కాదండి, ప్రతిపక్ష ఇప్పుడు నేతను కలుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రిని కాదండి, అధికార పార్టీ నేతను మీరు కలుస్తున్నారు. మమతా బెనర్జీ గారిని శ్రీనివాస్ గారు ఆగండి, అలాగే శ్రీనివాస్ గారు కలిశారా? సార్, మీడియాలో ఒక మాట మమతా బెనర్జీ గారిని శ్రీనివాస్ గారు. మిమ్మల్ని ఏమంటే దానికి ఒక- ఆగండి, 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 శ్రీనివాస్ గారు ఆగండి. మీ నుంచి శ్రీనివాస్ గారు మీరు ఆగండి సార్. లేదు. కేసీఆర్ గారు- మీరు శ్రీనివాస్ గారు మీరు ఆగండి సార్. కేసీఆర్ గారు ఏమండి మీరు- సంవత్సరం మీరు- క్రితం ఒక మాట వినండి సార్. మీరు శ్రీనివాస్ గారు ఆగండి, ఒక్క తెలంగాణ నిమిషం. ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడారు, తెలంగాణ ఎన్నికల్లో ఒక మాట మాట్లాడతారు. Yes, శ్రీనివాస్ గారు ఆ రోజు చెప్పండి. మీడియా వాళ్ళు అడిగారు, ఇంకా అప్పటికి కేసీఆర్ గారు మమతా బెనర్జీ గారిని కలవలేదు, అఖిలేష్ గారు హైదరాబాద్ కు రాలేదు, నవీన్ పట్నాయక్ గారిని కలవలేదు. కలవకముందు మొదటిసారిగా మీడియా వాళ్ళు అడిగినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ విషయంలో సంప్రదిస్తారని చెప్పి మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా సంప్రదిస్తా, అది నా బాధ్యత, అందులో తప్పేముందని చెప్పి కేసీఆర్ గారు అంటే వెంటనే తెల్లారే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ Right. పెట్టిరు. Right. కేసీఆర్ గారితో కలిసే ప్రసక్తే లేదు. అవునండి, మీరు మోడీకి భారతీయ- రాహుల్ మోడీ గాంధీతోనే బీ టీం అని కలుస్తా, చెప్పి అర్థమైన కాంగ్రెస్ తర్వాత పార్టీతోనే కలుస్తా అని చెప్పి మీరు మోడీ తరఫున స్టేట్మెంట్ పనిచేస్తున్న ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు. మోడీ ఈ ప్రజలు- రాష్ట్రానికి ఈ మీరు దేశంలో ఏదో వ్యవస్థలన్నీ మాయ చిన్నాభిన్నం చేద్దామంటే చేస్తా ప్రజలు ఉంటే మర్చిపోరు. ఈ రాష్ట్రానికి పేపర్ అన్యాయం రికార్డు జరుగుతుంటే పేపర్ల రికార్డు మీరు ఉన్నాయి. అసలు ఈ రాష్ట్రానికి అన్యాయం గురించి మీరు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మీరు వచ్చి కలిసి ఏంటి, ఫెడరల్ ఫ్రంట్ ఏంటి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మీరు ఎప్పుడూ అనుకూలంగా పనిచేశారు. మేము పార్లమెంట్లో మీరు మాట్లాడిన అన్నదమ్ముల్లా ఇడిపోదాం, Right, right. కలిసి ఉందాం అన్న వై- మనుషులు మీరు వై- విషయం వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు. ఈ రోజు పార్లమెంట్ విషయం సభ్యులు చెప్తున్నారు. కేంద్ర ఎవరు రైట్, లేకారు? రైట్, రైట్, రైట్. ఎవరు ప్రస్తుతానికి లేకారు? ప్రస్తుతానికి చూపించారా? పరిస్థితులు కొనసాగుతున్న సురేష్ గారు ఆగండి. సురేష్ గారు ఆగండి, సురేష్ గారు. మీరేం మాట్లాడారు? పార్లమెంట్లో మాట్లాడారు. మీరేం మాట్లాడారు? రైట్, రైట్. ఆంధ్ర కుక్కలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రైట్ రైట్ సురేష్ గారు ఆగండి ప్లీజ్. రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు అండ్ రాజీవ్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ఉత్కంఠకు ఎదురు చూస్తున్నవారు. గత 3 రోజుల నుంచి ఇదే చర్చ కొనసాగుతోంది. ఏం జరగబోతోందా అని, మరి ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మున్ముందు నిర్ణయించబోతున్నారు. మరి ఎవరితో పొత్తులు, ఎవరెవరికి పొత్తులు ఉండబోతాయి అనేది ఇంకా మున్ముందు తేలాల్సిన అంశం. ఖచ్చితంగా అందరూ ఈ విషయం గురించి చర్చిస్తారు, ఆలోచిస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్.